మందిర నిర్మాణంలో నేను ఉండాలి, మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నా మద్దతు కూడా తెలియచేయాలి అని చెప్పి వారు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది శ్రీరాముని ఆలయం కోసం వారంతట వారు మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయం. అసలు గుడి కట్టాలరా బాబు అని చెప్పిందే సాక్షి కదా. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు కాదుగా, ఎంతో కొంత ఉందిగా లింకు. అసలు సాక్షిలోనే రామానికి దిక్కెవరంటే మరి సాక్షిలో రాసిన దానికి కూడా స్పందించి వారు మద్దతు ఇవ్వరా? దానికి నేను అసలు వేరే పార్టీ వాళ్ళని బెదిరించగలనా? నెంబర్ 1. బెదిరిస్తే ప్రజాప్రతినిధులు భయపడతారా? నెంబర్ 2. సో వారంతట వారు రాముని మీద ప్రేమతో, సమాజంలో సెక్యులరిజం మీద ఉన్న గౌరవంతో చక్కగా వారి సంపూర్ణ మద్దతు ఇచ్చారు తప్ప ఇక్కడ ఎటువంటి కనీస ప్రెషర్ కూడా అవకాశమే లేదు. ఇది నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా. నేను ఎవరిని కూడా ఎటువంటి ప్రలోభానికి గురి చేయలేదు. మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఈరోజు మున్సిపాలిటీ అప్రూవల్, ఆ శ్రీరాముని మీద గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉన్నవారు అందరూ కలిసి మద్దతు ఇచ్చారు. ఇక మొన్న నర్సాపూర్లో మన గొడవలు ఇలా జరిగి ఈ టైంలోనే 2,27,00,000 క్యాష్ గంటా జాన్ ఇంట్లో దొరికింది. మరి ఆ మధ్యనే